హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రీల్స్. ఈ వీక్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే న్యూ మూవీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఈ వీక్లో కొన్ని మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అవేంటో లిస్ట్ చూసేద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి రవితేజ మూవీ మాస్ జాతర, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక రవితేజ శ్రీలీల మూవీ. ఇది ఒక కామెడీ ఫన్ మూవీ. ఒక నిజాయితీగా ఉండే ఒక పోలీస్ అతను రవితేజ ఒక పల్లెటూరులో వెళ్తే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అది ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీ. ఈ మూవీ ప్లాట్ చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. మీకు నచ్చితే డెఫినెట్గా చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి శశివదనే మూవీ. ఈ మూవీలో కోమలి, రక్షిత్, అల్లూరి అనే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఇది ఒక లవ్ స్టోరీ అండి, రొమాంటిక్ మూవీ. ఇది కోనసీమ, గోదావరి బ్యాక్డ్రాప్లో తీశారు. ఇది శశి, రాఘవ అని ఇద్దరు స్టోరీ అండి. శశి వాళ్ళ బావ మ్యారేజ్ చేసుకోమని శశిని బాగా ఫోర్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళు శశి అండ్ రాఘవ ఇద్దరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళ లవ్ పెయిన్ గురించి ఈ మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆర్యన్ మూవీ. ఇది ఒక తమిళ్ మూవీ. ఇది మూవీ తెలుగులో కూడా ఉంది. ఇది విష్ణు విశాల్ అండ్ శ్రద్ధ శ్రీనాథ్ యాక్ట్ చేసిన మూవీ. విష్ణు విశాల్ అంటే మట్టి కుస్తీ మూవీలో యాక్ట్ చేశారు కదా, ఆ హీరో. ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. ఇందులో ఒక ఫెయిల్ అయిన బుక్ రైటర్ ఉంటారు, ఆత్రేయ అని. అతను అయితే ఒక టెలివిజన్ షోలో ఒక మర్డర్స్ 5 days 5 మర్డర్స్ చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేస్తాడు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో. అయితే హీరో విష్ణు ఎట్లా దాన్ని సాల్వ్ చేశాడు, ఏం చేశాడు అనేది మూవీ స్టోరీ. మూవీ వచ్చేసి ఏకాకి అనేది మూవీ. ఇది కూడా ఒక తమిళ్ మూవీ. ఇది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఒక 7 ఫ్రెండ్స్ వీకెండ్ ట్రిప్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఒక విల్లా తీసుకుంటారు, ఏకాకి అనే పాత విల్లా ఒకటి. అక్కడ జరిగే ఇన్సిడెంట్స్, సస్పెన్స్ అన్నీ ఇంతకుముందు వచ్చే హారర్ కామెడీలు అనేది కూడా. వచ్చేసి సన్నీ సంస్కారికి తులసి కుమార్ అనే హిందీ మూవీ అండి. ఇది వరుణ్ ధావన్ అండ్ జాన్వీ కపూర్ యాక్ట్ చేసిన మూవీ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ఇది హిందీలో అవైలబుల్గా ఉందండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది సన్నీ తులసి అనే 2 క్యారెక్టర్స్ మధ్యలో స్టోరీ అండి. అయితే సన్నీ అనే అతను లవ్ చేసిన అమ్మాయి బ్రేకప్ చెప్పి వేరే అతను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు సన్నీ ఏం చేస్తాడంటే తులసి అనే అమ్మాయితో కలిసి వాళ్ళు జెలస్ ఫీల్ అయ్యేలా చేసి ఆ ఎంగేజ్మెంట్ ఎలా బ్రేక్ చేస్తారు అనేది స్టోరీ. ఇందులో తులసి అనే క్యారెక్టర్ జాన్వీ కపూర్ చేస్తుంది. తను చిన్నప్పుడు లవ్ చేసిన అబ్బాయి తన్ని మ్యారేజ్ చేసుకోకుండా వెళ్ళిపోతే తన్ని ఎలా జెలస్ ఫీల్ అయ్యా చేస్తారని ఈ స్టోరీ బ్యాక్డ్రాప్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది హిందీలోనే. మీకు కనుక నచ్చితే చూడండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రేగాయ్ మూవీ అండి. ఇది తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. G5లో ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. మీకు కనుక సీరియల్ మర్డర్స్, ఇన్వెస్టిగేషన్స్ అలాంటి స్టోరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఐడెంటికల్ ట్విన్స్, వాళ్ళ ఫింగర్స్ డిఫరెంట్గా ఉంటాయండి, మ్యాచ్ అవ్వవు అసలు. అయితే ఒక మర్డర్ జరుగుతుంది, అందులో డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ వల్ల అది ఎలా సాల్వ్ చేశారు, ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు అనేది మూవీ అండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి పెట్ డిటెక్టివ్. ఇది ఒక మలయాళం మూవీ. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. ఇది మలయాళంలోనే ఉందండి, ఆడియో తెలుగులో లేదు. ఇది షరఫ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన మూవీ అండి. ఇది కూడా ఒక కామెడీ మూవీయే. టోనీ అనే అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం పెట్ డిటెక్టివ్గా మారుతాడు. అయితే తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతాయి. అది ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, కిడ్నాపింగ్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, దానిలోంచి ఎలా వచ్చాడు అనేది కామెడీగా చూపిస్తారు ఇది మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇంగ్లీష్ మూవీ అండి, స్ట్రేంజర్ థింగ్స్. ఇది సిరీస్, చాలా పెద్ద హిట్ అయిన సిరీస్ ఇది. సీజన్ 5 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆడియో తెలుగులో కూడా ఉంది. ఇది ఒక ఫ్యాంటసీ, అట్లాగా కొంచెం ఫ్యాంటసీ, సస్పెన్స్ అలాంటి మూవీ, అలాంటి సిరీస్. ఇది సిరీస్ ఓపెనింగ్ ఒక ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది. అయితే ఒక అతను మిస్ అవుతాడనమాట, వాళ్ళ ఫ్రెండ్. మిస్ అయిన తర్వాత ఏంటి స్టోరీ అనేది ముందు సీజన్స్ చూస్తే కొంచెం ఐడియా ఉంటుంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది వచ్చేసి జింగిల్ బెల్ హీస్ట్ మూవీ అండి. ఇది కూడా ఒక ఇంగ్లీష్ మూవీ.
ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. క్రిస్మస్ టైంలో ఒక అబ్బాయి ఒక ఫేమస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ ఆ దొంగతనం చేసే ప్రాసెస్లో వచ్చే కామెడీ సీన్స్, వాళ్ళు ఎలా లవ్లో పడ్డారు అన్నది ఈ మూవీ స్టోరీ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మీకు నచ్చితే చూడండి. ఫన్ కామెడీ ఎంటర్టైనర్ ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.